మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఎక్కడ చూసినా జనసేన పవన్ కళ్యాణ్ ఇదే మాట చర్చ, ఒక రకంగా సునామీ అని చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి తరుణంలో ఆయన గతంలో ఒప్పుకున్నటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసిన తర్వాత దాదాపుగా హరిహర వీరమల్లు పూర్తయింది, రిలీజ్ అయింది. ఇంకా 2 మూవీస్ సంబంధించినటువంటి విషయంలో ఆయన కూడా చాలా స్పీడప్ చేస్తున్నారు. ఎందుకంటే త్వరగా పూర్తి చేసుకొని అభిమానుల ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారో ఆ సినిమాలకు సంబంధించి వారు ఆశిస్తారు. కానీ టైం ఏదైతే పీరియడ్ ఉంటుందో అది క్రాస్ అయిపోయింది. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ వల్ల దీనికి సంబంధించి ఆయన సారీ చెప్పారు. అలాగే నిర్మాణ సంస్థలు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇటువంటి క్రమంలో ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అనేది కీలకమైనటువంటి పాత్ర, భూమిక పోషిస్తుంది. రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఆయన ఆల్రెడీ చెప్పారు, సెప్టెంబర్ నుంచి నేను నియోజకవర్గాల్లో పర్యటిస్తాను, ప్రజల సమస్యలను నేను దగ్గరుండి చూసి వాటి పరిష్కారం కోసం కూటమి పెద్దలతో నేను మాట్లాడతాను అని. అంటే రానున్న కాలంలో ఇక ప్రజాక్షేత్రంలో ప్రధానంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట నష్టాలను తెలుసుకొని దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేయాలి. కూటమి ప్రభుత్వం ద్వారా, అలాగే ఆయన సొంత పార్టీ జనసేన ద్వారా. ఇలాంటి సందర్భంలో ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఏవైతే ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీస్ ఉన్నాయో ఇవి రిలీజ్ అయిన తర్వాత, అంటే కంప్లీట్ అయిన తర్వాత ఇక కూడా ఒప్పుకోకూడదు. ప్రస్తుతం పార్టీని నిర్మించుకోవాలి. పార్టీ ఇప్పుడైతే 100% మంచి పొజిషన్లో ఉంది. కానీ క్యాడర్లో ఒక రకమైనటువంటి నిరుత్సాహం ఉంది, నిరాశ ఉంది, నిస్పృహలు కూడా వస్తున్నాయి. ఎందుకనంటే పార్టీ అధినేత మాతో మాట్లాడట్లేదు, ఆయన అధికారంలో ఉండి కూడా మనకు సరైనటువంటి రీతిలో అందుబాటులో లేరు అనేది. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఇటు కార్యకర్తలు ముఖ్యమైనటువంటి వారే, అటు ప్రజలు కూడా. అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ, అంటే గతంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించడం, అక్కడ రోడ్ల నిర్మాణానికి కానీ అక్కడ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని అందజేసే విషయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అధికారంలో లేరప్పుడు, మరి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దానికన్నా రెట్టింపుగా చేయాలి. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా, ఓకే. కానీ మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక్కదాన్నే ప్రాతిపదికన తీసుకుంటారా? అలా తీసుకుంటే స్వార్థం అవుతుంది. సో ఇవన్నీ ఆలోచించి, ఎందుకంటే ప్రజలతో తిరగాలి, ప్రజలతో మమేకం కావాలి అంటే మనం కొద్ది రోజులు సినిమాలను పక్కన పెట్టాలి. రాజకీయంగా, రాజకీయ జీవితంలో మరింతగా ముందుకు వెళ్ళాలి. ఏమో ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. 2029 ఎన్నికల నాటికి కూటమి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉంటుందా లేదా ఎట్లా మారుతుందనేది తెలియదు. ఎందుకంటే భారత రాజకీయ వ్యవస్థ మనకు తెలుసు ప్రత్యేకంగా, అందులోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ, ఏపీలో రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. మిగిలిన ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇటువంటి క్రమంలో ఏదైనా జరగవచ్చు. అటువంటప్పుడు మనం సన్నద్ధంగా ఉండాలి. ఇలాంటి ఆలోచన కూడా చేస్తున్నారట. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కానీ జిల్లాల్లో కానీ పార్టీ అధ్యక్షులు కానీ కమిటీలు లేవు. దీనికి సంబంధించి 175 నియోజకవర్గాల్లో ఎక్కడైతే మన కమిటీలు లేవో దానికి సంబంధించి త్వరలోనే నియామకం జరుగుతుంది అనేది ఆయన ఒక సిగ్నల్ ఇచ్చారు. దీంతోనే ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఉన్నారో దాదాపుగా ఒక 50% నియోజకవర్గాల్లో ఉన్నారు, కానీ అంతంత మాత్రమే. వారికి సరైనటువంటి పూర్తి బాధ్యతలు అప్పగించాల. ఇలాంటి క్రమంలో వారిని అక్కడ యాక్టివ్ చేస్తే
తద్వారా నియోజకవర్గ స్థాయిలో పార్టీని మనం బలంగా నిర్మించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అంటే ఒక కీలకమైనటువంటి పార్టీగా మారుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిందంటే జనసేన చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిందనే చెప్పాలి. ఎందుకనంటే ఆయన వెళ్ళినటువంటి విధానం కానీ ఆయన ఎత్తుకున్నటువంటి నినాదం కానీ అంత బాగా పనిచేసింది. దానికి తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఇంక భారతీయ జనతా పార్టీ పాత్ర అంటారా, ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వాస్తవానికి ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ. కానీ ఈ రెండు పార్టీల వల్ల, ముఖ్యంగా జనసేన వల్ల 8 స్థానాలను కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అదొక రికార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. సో ఇలాంటి క్రమంలో జనసేన ఒక మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉండాలి. ఇప్పటికే భారతదేశ రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన. పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం, 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో మంచి విక్టరీ సాధించింది. మరి ఇటువంటి క్రమంలో ఏదైతే విజయం ఉందో ఆ విక్టరీని బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. పార్టీని ఎక్కడా కూడా, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను మనం వదులుకోకూడదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చేసినటువంటి తప్పిదం అదే. 2019లో ప్రజలు మంచి అవకాశాన్ని ఇచ్చారు, 151 స్థానాలను ఇచ్చారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? క్యాడర్ని పట్టించుకోవాలి. ఆ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి క్వాటరీ ఏదైతే ఉందో ఆ నలుగురు మధ్య ఉండేదంతా. ఏ ఒక్క నాయకుడు కూడా తన బాధ చెప్పుకోవాలన్నా, అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నా, ఆ జిల్లాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షులు ఉన్నా నేరుగా పార్టీ అధ్యక్షుడిని వెళ్ళి కలవలేనటువంటి పరిస్థితి, వారి బాధను చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి ఏదో స్టెప్ బైగా అసలు అక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. మాకు చెప్పండి, మేము సార్ నోటీసు తీసుకెళ్తాం అనేవాళ్ళు. సో ఇలాంటి మిస్టేక్ మనం చేస్తే పరిస్థితి బాగోదు అని భావించారు జనసేన అని పవన్ కళ్యాణ్. ఈ రకమైనటువంటి రూట్ మ్యాప్ అనేది ఒకటి సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల ముందు వారాహి యాత్ర ఎంత సక్సెస్ అయిందో, ఎంత వారికి బలాన్ని ఇచ్చిందో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నుంచి ఒక కీలకమైనటువంటి ఒక రూట్ మ్యాప్, ముఖ్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి, ఏ అంశాలను మనం తీసుకొని వెళ్ళాలి, అలా వ్యక్తిగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 1 ఇయర్ పాలన పూర్తయిన సందర్భంలో పార్టీ అంశానికి సంబంధించి వ్యక్తిగతంగా, అంటే తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల ద్వారా ఇంటింటికి వెళ్ళి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం, అది ఆ పార్టీకి ప్లస్ మైలేజ్ కలిగించేటువంటి అంశమే. మరి పక్కన ఉన్నటువంటి జనసేన కూడా ఆ రకమైనటువంటి భావనతో ఆలోచన చేయాలి కదా. కాబట్టి ఆలోచన చేస్తున్నారు జనసేన అని. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులైతే తప్పకుండా మనం చూస్తాం అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే పార్టీ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. క్యాడర్ ఏంటి, పార్టీ నిర్మాణం ఏంటి, అన్ని విషయాల్లో కూడా పార్టీ, ముఖ్యంగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా జనసేన పార్టీ తరపున ఎన్నో అంశాలకు సంబంధించి, ఎన్నో వ్యవహారాలకు సంబంధించి వారు సహాయం చేస్తున్నారు ఆర్థికంగా. ఇలాంటి క్రమంలో మనం ఒక కీలకమైనటువంటి పార్టీగా ముద్ర వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, దాని తర్వాత భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలను అంత పట్టించుకోవాల్సిన పని లేదు. కూటమి కలిసి ఉండటం, మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళు మేము కలిసి ఉంటామని చెప్తున్నారు. కానీ పరిస్థితులు మారితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి నుంచే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రజలతో మమేకం కావాలి. అట్ ద సేమ్ టైం కార్యకర్తలు, పార్టీని నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్ళాలి. సో ఇవన్నీ చేయాలంటే మనం సినీ జీవితాన్ని కాస్త పక్కన పెట్టాలి. ఎందుకనంటే బిజీ షెడ్యూల్. ఆయన డిప్యూటీ సీఎంగా ఒక పక్కన రాజకీయం చేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు కాబట్టి అటు సినిమాలు చేయటం కొద్దిగా కష్టమైనటువంటి పని. మరి చూడాలి, కనీసం ఇయర్లీ వన్స్, అంటే సంవత్సరానికి ఒక సినిమా అయినా చేయండి అని చెప్పి
ఆయనపై నమ్మకం పెట్టుకున్నటువంటి వారు నిర్మాణ సంస్థలు కానీ దర్శకులు కానీ అంటే ఇప్పటికే డిస్కస్ చేసినటువంటి స్టోరీస్కి సంబంధించి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఆయన మాత్రం ప్రస్తుతం మూవీస్ అనేది నేను పట్టించుకోను, నాకు కావాల్సింది ప్రజలు, నా పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి కింద స్థాయి కార్యకర్తలు నాయకులు, వీరి బాగోగులు నేను చూసుకోవాలి అనే విషయంలో చాలా క్లియర్ కట్గా వారికి చెప్పారట. పార్టీలో కూడా అంతర్గతంగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మన నాయకుడు త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు. ఇక సెప్టెంబర్ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.